నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. గతేడాదిలో పోలిస్తే ఈ ఏడాది 8% హత్యలు, అల్లర్లు 63% తగ్గాయని, హత్యాయత్నం మాత్రం 50% పెరిగాయని పేర్కొన్నారు. అలాగే కిడ్నాప్లు, అత్యాచారాలు 10% పెరిగాయన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను ఎస్పీ రాజేష్ చంద్ర విడుదల చేశారు. మనం ఒక పార్టీ గ్యాంగ్ని పట్టుకోవడంతో మన డెకాయిటీ కేసెస్ మొత్తం కూడా గతంలో జరిగినాయి అన్నీ కూడా మనకి బయటికి రావడము, ఆ పార్టీ గ్యాంగ్ని మనం రిమాండ్ చేసి పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. సో ఆ 5 కేసులు కూడా అన్నీ కూడా మనము డిటెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాబరీ కేసెస్ గత ఏడాది 15 రిపోర్ట్ అయితే దిస్ ఇయర్ 30 రిపోర్ట్ అయినాయి. రాబరీ కేసెస్ డబల్ అయినాయి. మనము చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా మనం ప్రాపర్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకొని దాంట్లో రాబరీ కంటెంట్ ఉంటే దాన్ని చేసి క్రైమ్ని కంట్రోల్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అందులో 75% డిటెక్షన్ ఉంది. డే హెచ్బీస్ మనకి గత ఏడాది కన్నా 3 తగ్గినాయి. నైట్ హెచ్బీస్ గత ఏడాది కన్నా ఒక 13 పెరిగినాయి. బట్ దానికి సంబంధించి మనం నెక్స్ట్ స్లైడ్స్లో మనకు తెలుస్తుంది. ఓవరాల్ థెఫ్ట్ కేసెస్ గత ఏడాది 506 ఉంటే ఈ ఏడాది 434 తగ్గింది. అండ్ ఓవరాల్ ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనానికి సంబంధించి గత ఏడాది 743 ఉంటే ఈ ఏడాది 698 మార్జినల్ పర్సంటేజ్లో తగ్గడం జరిగింది. 2% డౌన్ఫాల్ చూపిస్తుంది. సింపుల్ హర్ట్ కూడా మనకి 10% రిడక్షన్ చూపిస్తుంది. అటెంప్ట్ మర్డర్ కేసెస్ మనకు 50% ఇంక్రీజ్ చూపిస్తుంది.